జనవరి ఫస్ట్‌కి చాలామంది ఇలా చేయాలి, అలా చేయాలి అని చాలా పెట్టుకుంటా ఉంటారు గదా! కానీ కొన్ని గూడా చేసుండరు చాలామంది. అయితే మన ఉగాది ఒస్తుంది గదా! ఉగాది అంటే కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పటి నుంచైనా పెట్టుకోండి. ఇవాళ ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా. అంటే ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నా. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి గదా! అందుకని జెప్పేసి కిచెన్ మొత్తం క్లీన్ చేశా. తర్వాత హాలు, ఇల్లు మొత్తం గూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతది గదా! అని చెప్పేసి ఇవాళైతే పెట్టుకున్నాను. నేను చాలా టిప్స్ అయితే ఇస్తాను. తర్వాత ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కదా! ఈ మధ్య ఆ బొద్దింకలు లేని ఇల్లు లేదేమో అనిపిస్తది. ఒక్కోసారి ఎంత నీట్‌గా పెట్టుకున్నా గూడా బొద్దింకలైతే వస్తా ఉన్నాయి. అయితే పెద్ద బొద్దింకలను చూసేవాళ్ళం గానీ, చిన్న బొద్దింకలైతే మల్టిపుల్ అవుతున్నాయన్నమాట. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఏం చేయాలి వీటి కోసం అని చెప్పేసి నేను టిప్స్ కూడా ఇందులో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. ఇవాళ ఎప్పుడైతే మనం క్లీనింగ్ చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ అయితే నేను బట్టలన్నీ కూడా మిషన్‌కైతే వేస్తాననమాట. ఫస్ట్ ముందుగానే ఈ పనైతే లేసిన వెంటనే వేస్తాను. అంటే త్వరగా కూడా లేస్తాను. ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి మనం తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా లేచి కిచెన్ క్లీన్ అయితే చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఎండొచ్చిన తర్వాత మొత్తం చెమట గారుతుంటది. మనకు చాలా ఇరిటేటింగ్‌గా అవుతుంది కదా! అందుకని చెప్పేసి నేను మార్నింగే లేస్తాను. అంటే 5:30కి కానీ, 6కి కానీ లేదా 4:30, 5 అలా ఆ టైంకంతా కూడా లేస్తాననమాట. ముందు బట్టలు వేస్తాను. బట్టలు ఒక 1 ½ అవర్ అలా పడతది కదా! అలా వేస్తూనే ఉంటాను. ఆ రోజు ఎన్ని బట్టలైతే ఉన్నాయో అవన్నీ కూడా వేస్తూ ఉంటాననమాట. నేనేంటంటే క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 3 డేస్ నుంచి కూడా అంతంత సర్దననమాట. మామూలుగా అయితే రోజు డస్ట్ అలా క్లీన్ చేయడం అలా చేస్తూ ఉంటాం కదా! నార్మల్‌గా దుప్పట్లు చేంజ్ చేయడం అలా చేస్తాను కదా! కాకపోతే ఏంటంటే ఒక 3, 4 డేస్ నుంచి నేను కొంచెం అంత పట్టించుకోననమాట. బట్టలు ఏవైనా ఉంటే కొంచెం అలా వేస్తుంటాను కానీ అంతగా పట్టించుకోను. ఏంటంటే మొత్తం క్లీన్ చేయాలి కదా! మళ్ళెందుకు ఇప్పటి నుంచే అని చెప్పేసి అలా క్లీన్ చేయననమాట నేను. మామూలుగా దుప్పట్లు సర్దడం అవన్నీ ఉంటాయి కదా! నార్మల్‌గా ఏంటంటే మనం వాడుకున్నవి మాత్రమే అలా సర్దేసి పెడతాననమాట. మామూలుగా ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు అలా ఉంటాయి కదా! అవన్నీ మనం ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సొస్తదండి. అవి ఇంకా చేయితోనే చేస్తాననమాట. ఎందుకంటే మిషన్‌లో వేస్తే మాది 6 కేజీ అనమాట మిషను. ఇంకా వాటిలో వేస్తే మా అమ్మ ఏం చేసిందంటే డబల్ ఆహ్, బొం బొంతలుంటాయి గదా! డబల్ కాట్ మంచానికి సరిపోయేంత అలా అయితే కుట్టిచ్చిందనమాట. అందుకని జెప్పేసి అవి మరీ మనం మిషన్‌లో వేస్తే మిషన్ పాడయ్యే అవకాశం ఉంటది. అందుకని జెప్పేసి నేను ఒక జస్ట్ ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు వేసుకోవడానికి అలా పనికొస్తాయని జెప్పేసి ఒక పక్కనైతే పెడతాను గదా! వాటన్నిటిని కూడా కొంచెం సర్ఫ్ ఏసి ఫస్ట్ అయితే దేవేసి ఆ తర్వాత ఏంటంటే ఆహ్, లిక్విడ్ ఉంటది గదా! స్మెల్ వచ్చేది. ఒక్కసారి ఏంటంటే కంఫర్ట్‌లో దేవేస్తాను. ఇంకా నీట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు బాగా ఎండలకు మనకి ఇబ్బందేం లేదు. ఎండలు ఫుల్లుగా వస్తా ఉన్నాయి గాబట్టి, నేనేంటంటే ఫస్ట్ క్లీనింగ్ అంటేనే ఫస్ట్ బట్టలేసిన తర్వాత, ఆ తర్వాత టీ అయితే చేసుకుంటాను. ఇంకా కావాల్సినప్పుడల్లా ఆకలి అనిపిస్తున్నప్పుడల్లా గూడా టీ తాగుతా ఉంటాను. టిఫిన్ అయితే అస్సలు చేసుకోనండి ఆ రోజు. కొన్ని ఏంటంటే నేను ఈ మధ్య చక్కెర గూడక మానేశాననమాట. కానీ ఇలాంటి క్లీనింగ్ సెక్షన్స్ పెట్టుకున్నప్పుడు చక్కెర వేసుకొని బాగా కొంచెం యాలకులు వేసేసుకొని ఆ తర్వాత అయితే టీ పెట్టుకుంటాను. ఎక్కువగానే పెట్టుకుంటాను. ఇంకా ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తాగుతా ఉంటాననమాట. ఈ క్లీనింగ్ కూడా ఇంకొకటండి. మధ్యాహ్నము అలా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ లేనప్పుడే పెట్టుకుంటాననమాట. ఇంకా ఇలా టిఫిన్ చేస్తూ తర్వాత ఇదంతా చేసేసరికి చాలా లేట్ అయిపోతది అని చెప్పేసి ఎలాగోలా నాకు ఈవినింగ్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి. అలా అయితే చేసుకుంటాను నేను. మా ఇల్లు ఏంటంటే రోడ్ సైడ్ ఉంటదనమాట. 2 రోజులు నేను క్లీన్ చేయకపోయాననుకోండి, అదేదో ఎన్నో రోజుల నుండి క్లీన్ చేయలేదు అనుకుంటారనమాట ఎవరైనా వచ్చినప్పుడు. దాని మీద పేరు రాయొచ్చు. అంత ఎక్కువ డస్ట్ ఉంటది. అయితే ఏంటంటే నేను రెంట్ హౌసా, ఓన్ హౌసా అని కాదండి. మనం ఉంటే అది మన హౌసే అనమాట. మనం ఉంటాం కాబట్టి చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఆ హెల్త్ ఇష్యూస్ అనేటివి రాకుండా ఉంటాయి. ఉండేది మనమే కదా! అది రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా కూడా ఒకటే అండి నాకైతే.
మాకేంటంటే కిచెన్‌లో విండో పెద్దగా ఉండదనమాట. మనం ఏదైనా కాల్చేటప్పుడు అంటే బోండాలు, బజ్జీలు ఇలాంటివి ఆయిల్ ఫుడ్ కాల్చేటప్పుడు ఇంకా నేనేంటంటే బయట హాల్‌లో ఉన్న ఫ్యాన్ వేస్తాననమాట. అందుకని చెప్పేసి అది ఎక్కువగా డస్ట్ అయితే పట్టి ఉంటది. నల్లగా అయిపోతది తొందరగా. ఇంకా ఇక్కడ ఎగ్జాస్టర్ గూడా పెట్టించుకోవచ్చు గానీ, ఇంకా మాది రెంట్ హౌస్ అని చెప్పి నేనేం పెట్టించుకోలేదు అవన్నీ కూడా. నార్మల్‌గా బుష్ పొరక ఉంటది గదా! నా దగ్గరైతే ఈత పొరక లాంటిది ఉంటదనమాట. నేను కొని పెట్టుకుంటాను. అయితే ఏంటంటే ఒక్కసారి కొంటే చాలా ఏళ్ళే ఉంటదండి అది. కాకపోతే ఏంటంటే దానికన్నా గూడా మనం డైలీ గూడా ఇల్లు క్లీన్ చేస్తా ఉంటాం గదా! ఆ పొరక, ఆ పొరకైతే నీట్‌గా క్లీన్ చేస్తది అని జెప్పేసి గోడలు, తర్వాత పైన అంతా కూడా ఇలా ఆ పొరకతోనే క్లీన్ చేస్తాను. ఇక్కడ కిచెన్‌లో క్లీన్ చేసేటప్పుడు ముందుగానే నేను హాలు, బయట అంతా కూడా బూసి అంతా కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేస్తాననమాట. ఎందుకంటే మనము ఈ డబ్బాలు ఇవన్నీ కూడా బయట పెట్టకముందుకే మొత్తం బుష్ అంతా కూడా కొట్టేస్తే ఆడికి కొంచెం డస్ట్ అనేది కొంచెం పోతది గదా! మళ్ళీ వీటి మీద పడకుండా ఉంటది. నేనేంటంటే మొత్తం గూడా బుస్ అంతా గూడా కొట్టేసిన తర్వాత, ఆ తర్వాత మొత్తం కూడా క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే మొత్తము అంతా పడింటది గదా! ఆ దుమ్మంతా. అందుకని జెప్పేసి ఒక చోటుకైతే నెట్టేస్తాననమాట. చాలా వరకు సామాన్లు నేను కిచెన్‌లో పెట్టుకోలేదండి. కిచెన్‌కు ఏవైతే అవసరమో అవి పెట్టుకోవడమే మంచిది. మరీ ఎక్కువ పెట్టేస్తే వాటిని క్లీన్ చేయడానికే సరిపోతది. నేను ఒక చిన్న వంట చేసినా కూడా బోలెడన్ని అంట్లు పడతాయండి నాకు. ఎప్పుడు వాటిని తోముతూ, వంట చేస్తూ ఇదే పనే సరిపోతది నాకు. అందుకని చెప్పేసి నేను కిచెన్‌లో ఎక్కువ సామాన్లయితే పెట్టుకోలేదు. ఫస్ట్ ఏంటంటే ఇంకా వీటన్నిటిని కూడా నీట్‌గా దుమ్మంతా కూడా కొట్టేసిన తర్వాతనే మొత్తం కిచెన్ అంతా కూడా తీస్తాననమాట. అంటే బాక్సులు, ఏవైనా డబ్బాలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఇంకా కొన్ని ఎక్కువ సామాన్లు అవన్నీ కడిగేటివి ఉంటే నేను బయట వేసి పెట్టేస్తాననమాట నీళ్లు పోసి. నేనేంటంటే ఈ మధ్య కిచెన్‌లో ఎక్కువ సామాన్లేం పెట్టుకోలేదు కాబట్టి ఇంకా క్లీన్ చేసేటివి కూడా ఏవి లేవు. నేను ఏం చేస్తానంటే ఇంక మొత్తం ఒకటే రోజు పెట్టుకోకుండా ఎప్పుడైతే బాక్స్‌లల్లో అన్నీ అయిపోతాయి కదా! అప్పుడు కిరాణం సరుకులు అవన్నీ అయిపోయినప్పుడు వాటిని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ తర్వాత పోసి పెట్టుకుంటాను కాబట్టి నాకంత ఎక్కువగా దుమ్మేమి ఉండదనమాట. అంటే వాటిని క్లీన్ చేసేంత ఇదేమి ఉండదు. అందుకని చెప్పేసి క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకోను. ఇంకా ఈ దుమ్ము కొట్టి మళ్ళీ తర్వాత అన్నీ సర్దేసరికి సాయంత్రం అయిపోతది. ఆ పని కూడా పెట్టుకున్నామనుకోండి ఇంకా ఈవినింగ్ కాదండి మార్నింగ్ అయిపోతదనమాట. అందుకని చెప్పేసి నేను మీరు తోమేటివి అలా ఉంటే ముందు రోజే తోమేసుకొని బయటనే పెట్టేసుకోండి. లేదా ఒక క్లాత్ కప్పేసి పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే ఇలా బూజంతా దులిపేసి ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని డబ్బాలన్నీ కూడా తీసేసి ఆ తర్వాత ఒకసారి తుడిచేసుకోవాలి. బాక్స్‌లను తుడవడానికి కూడా ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుంటాను నేను. అదేంటి అంటే ఫస్ట్ నిమ్మరసం వేసుకుంటాను. తర్వాత ఉప్పు ఉంటది కదా! ఉప్పు అయితే వేస్తాను. తర్వాత కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ బట్టలకు వేస్తాం కదా మనము ఫ్యాబో అలాంటివి. లిక్విడ్ ఏదైనా గానీ లిక్విడ్ కొంచెం వేసేసి నీళ్ళు వేస్తాను. అప్పుడు ఏదైనా బాక్స్‌ల మీద ఆయిల్ మరకలు అలాంటివి ఉన్నా కూడా నీట్‌గా పోతాయండి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తోమేస్తాను కాబట్టి నేను ఇంకా ఆ రోజైతే ఏం పని పెట్టుకోననమాట. ఇలా ఈ కిచెను ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు డబ్బాలు తోమే పని అయితే పెట్టుకోను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే శ్రమజీవులు ఉన్నారు గదా! ఎప్పుడు పని చేస్తానే ఉంటారు చీమలు. ఎప్పుడు పడతానే ఉంటాయి. అందుకని చెప్పేసి ఉప్పు వేస్తే పట్టవనమాట. ఇంకా ఎక్కడివక్కడ ఇలా క్లీన్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా పొరకతో క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనం కసుగొట్టేటప్పుడు మళ్ళా బాక్సులు తుడిచిన బాక్సుల మీద దుమ్మనేది పడతదని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను నేను. ఇంకా ఇలా బాక్స్‌లన్నీ తీసేసి ఆ తర్వాత ఒకటి తడి క్లాత్, ఒకటి పొడి క్లాత్ పెట్టేసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటాను. మామూలుగా ఏంటంటే ఈ మధ్య బొద్దింకలైతే ఎవ్వరి ఇంట్లో చూడ ఇవి ఉన్నాయండి బొద్దింకలు. ఈ బొద్దింకలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏ ఐటెమ్ చేసి పెట్టినా కూడా వితిన్ మినిట్‌లో దాని పైన పోతున్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య చాలా ఉండిన్నాయి. అయితే నేను కొన్ని టిప్స్ వాడడం వల్ల అవి చాలా వరకు తగ్గాయన్నమాట. పూర్తిగా పోయాయి అని నేనైతే చెప్పలేను గానీ, తగ్గడం అయితే చాలా వరకు తగ్గిపోయాయి.
నేనేంటంటే నైటు రోటీ ఏసేసి అలానే కొంచెం అలా రొట్టె పిండి అలా పడతది గదా! మనం రొట్టె ఏస్తే దాన్ని అలానే వదిలేసి ఒక మూలకు పెట్టి కసుగొట్టకూడదు గదా నైటు అని జెప్పేసి అలా పెట్టి మార్నింగ్ అలా క్లీన్ చేసుకుంటాననమాట. అయితే వాటికి ఎక్కువ మల్టిపుల్ అయిపోతాయండి. అసలు నేను రొట్టె పిండి ఎప్పుడైతే అలా పెట్టడం స్టార్ట్ చేశానో మొత్తం వాటిపైనే తిని తిరగడం అలా చేస్తాయన్నమాట. చాలా ఎక్కువగా ఉంటుండే. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే నైటే ఆ రొట్టె పిండి తాలూకా ఏవైనా ఉంటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పడుకుండిపోతాను. ఏవైనా కూడా మనం కిచెన్‌లో నైటు అంట్లు కడగకుండా అలానే పెట్టుకున్నామనుకోండి, వాటిపైన కూడా ఎక్కువగా అవుతాయన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఏదైనా అంట్లు కడగొద్దు అనుకున్నారనుకోండి, కిచెన్‌లో నుంచి తీసేసి వేరే పక్కనైనా పెట్టుకోండి. అంటే హాల్‌లో అలా పెట్టేసుకొని మార్నింగ్ అలా తోమే టయానికి కిచెన్‌లోకైతే తెచ్చుకోండి. అదైతే చాలా మంచిదనమాట. మనం అలానే కిచెన్‌లో పెట్టామనుకోండి, వాటి మీద తిరుగుతాయి. మనము క్లీన్ చేసి పెట్టుకున్న వాటి మీద కూడా తిరుగుతాయి. అందుకని చెప్పేసి నేను హాల్‌లో ఎక్కువ పురుగులు అవి ఏమి ఉండవు కదా! అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా అంట్లు కడగకుంటే హాల్‌లో పెట్టి ఒక టబ్‌లో మొత్తం వేసేసి హాల్‌లో పెట్టి పడుకుంటాననమాట. టబ్‌లో గూడా నేనేం జేస్తానంటే, మనం ఏదైనా ఫుడ్డు మిగిలి ఉంటది గదా! ఆ ఫుడ్డునంతా గూడా తీసేసి మొత్తం ఏదైనా నీళ్ళు అవి ఏవి లేకుండా తీసేసి మొత్తము ఒక దాంట్లో వేసి డస్ట్‌బిన్‌లో పడేసి, ఆ తర్వాత అయితే మొత్తం హాల్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ లేస్తానో అప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి కిచెన్‌లో అయితే పెట్టుకుంటాననమాట. ఇలా ఆయిల్ నేను చాలా ఎక్కువ శాతం మా ఇంట్లో ఏంటంటే ఎక్కువగా గ్లాస్ జార్స్ ఇవే ఉంటాయన్నమాట. కా లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటది కదా! అవి కొన్ని ఒక 9 డబ్బాలు అలానే ఉంటాయన్నమాట. చాలా వరకు నేను ఇవి ఉంటాయి కదా! ప్లాస్టిక్‌ని చాలా అవాయిడ్ చేశానండి. మ్యాక్సిమం ఎక్కడ చూడు మా ఇంట్లో ప్లాస్టిక్ ఉండదనమాట. అంటే వాడుకునేవి కిచెన్‌లో వాడుకునేటివి ఉంటాయి కదా! అవి ఎక్కువ శాతం నేను గాజు జార్స్, తర్వాత ఫుడ్ గ్రేడ్ ఉంటాయి కదా! ఇవి 9 అని చెప్పి తీసుకున్నాననమాట. ఇంకా ఇవి మాత్రమే ఉంటాయి. ఇంకా ఏంటంటే స్టీల్‌వి ఉంటాయన్నమాట. స్టీల్‌వి కూడా ఒక 5, 6 ఉంటాయి అంతే. ఇంకా మామూలుగా చిన్న చిన్న పొడులు అలా వేసుకోవాలి అంటే నేను చిన్న చిన్న స్టీల్ దాంట్లో అలా పెట్టుకుంటా ఉంటాను. మ్యాక్సిమం అయితే ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయనండి నేను. ఇంకేం ఆల్రెడీ నేను చేసే ఫస్ట్ టిప్ చెప్పాను గదా! మొత్తం ఫస్ట్ బూజంతా గూడా దులిపేసుకొని, ఆ తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే, మొత్తము ఇవన్నీ ఉన్నాయి గదా! కిచెన్‌లో బాక్సులు ఇవన్నీ జార్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిని తడి క్లాత్‌తో ఒకసారి, పొడి క్లాత్‌తో ఒకసారి తుడిచిపెట్టుకుంటాననమాట. తర్వాత ఫస్ట్ ఏంటంటే, పైనుంచి కిందికి క్లీన్ జేయాలి. ఎప్పుడైనా గూడా కింది నుంచి పైకి క్లీన్ చేశామనుకోండి, ఆడ పైన ఏవైనా మనం పొరకతో కొట్టాలన్నా, ఏదైనా క్లాత్‌తో తుడవాలి అన్నా గూడా, మళ్ళా కిందికి ఆ మట్టి, దుమ్ము అనేది ఉంటది గదా! ఆ దుమ్ము అనేది కింది వాటికి పడతాయి. అందుకని జెప్పేసి నేను పైనుంచి అయితే క్లీన్ జేస్తాను. ఇదేంటంటే సెకండ్ టిప్ అనమాట. చాలా బాగా యూజ్ అవుతది. మీరు కూడా ట్రై చేయండి. ఒకప్పుడు ఏంటి అంటే నేను సో కోసం పెట్టేదాన్ననమాట. పైన అంటే పైన ఉంటది గదా! దానిపైన పెట్టేదాన్ని బాక్స్‌లో అలా. అయితే ఏం జరుగుతుందంటే నేను ఎప్పుడు కిచెన్‌లో ఏదైనా ఫ్రైస్ అలా చేసినప్పుడు అది ఆయిల్ ఉంటది గదండీ! సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే మనం యూజ్ చేస్తాం గదా! అదంతా వాటి మీదనే ఉంటది. ఇంకా అందుకని జెప్పేసి నేను చాలా వరకు వాటినన్నిటిని కూడా పైనున్న వాటినన్నీ కూడా నేను వాడుకోను గదా! ఎందుకు షో పెట్టాలి అని జెప్పేసి మొత్తం తీసి హాల్‌లో అయితే పెట్టుకున్నాననమాట. ఇంకా కిచెన్‌లో నేను ఏవైతే యూజ్ చేస్తానో, నాకేవైతే అవసరమో, ఎప్పుడైనా గెస్ట్‌లొచ్చినవి కూడా నేను ఒక దగ్గర ఒక గూడులో అయితే పెడతాననమాట. అంటే హ్యాండీగా ఉండడానికి అని చెప్పేసి కింది గుళ్ళో అలా పెడతా ఉంటాను. ఇంకా కిచెన్ ఏం డంప్ యార్డ్ కాదు కదా అని చెప్పేసి ఈ మధ్య రియలైజ్ అయ్యాననమాట నేను. ఎందుకంటే ఎప్పుడు అస్తమానం 2 రోజులు పడుతుందండి నాకు మొత్తం క్లీన్ చేయనీకి. కిచెన్‌కే ఒక రోజు పడుతుందంటే మీరు అర్థం చేసుకోండి. అందుకని చెప్పేసి నేను చాలా వరకు తీసేసాననమాట. ఎప్పుడు వాటి చుట్టే కడగడం, తోమడం, తుడవడం ఇలానే సరిపోతుందనమాట. చాలా వరకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అవి కూడా మనం కొత్తవి పొద్దస్తమానం కడిగామనుకోండి షైనింగ్ పోతుంది, పాత వాటిలాగే అవుతాయి. అందుకని చెప్పేసి మొత్తం తీసేసాననమాట. ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను హ్యాండీగా ఉంటుందని చెప్పేసి దగ్గరలోనే పెట్టుకుంటాను. అంటే హాల్లో
మాకు 2 హాల్లుంటాయనమాట. అందుకని చెప్పేసి ఒక హాల్‌లో అయితే పడుకుంటాము. ఒక బెడ్‌రూమ్ ఉంటది గదా! దాన్ని స్టోర్ రూమ్‌గా యూజ్ చేస్తున్నామనమాట. చిన్నగా ఉంటది అని చెప్పి. ఇంకా దాంట్లోనే పెట్టుకుంటాను. అది కూడా చేతికి అందేలాగే పెట్టుకుంటాననమాట. పోయి మళ్ళీ ఒక కుర్చీ వేసుకొని తీసుకుని అలా అయితే చేయననమాట. హ్యాండీగా ఉండేటట్టే చూసుకుంటాను. ఇలా ఓపెన్ సెల్ఫ్స్ ఉంటాయి గదా! కబోర్డ్స్ లేకుండా. ఈ కబోర్డ్స్ లేకుండా ఉన్న వాటికి క్లీనింగ్ ఎక్కువగా ఉంటదండి. దుమ్ము మాత్రం భలే ఎక్కువగా వస్తది. అవేంటంటే కబోర్డ్స్ అవి ఉంటే వాటిని కబోర్డ్స్‌ని తుడిస్తే సరిపోతది డైలీ గూడా. కానీ వీటినైతే ఇంక డైలీ మొత్తం తీసి తుడచాల్సొస్తదనమాట. డైలీ కాదులెండి అప్పుడప్పుడనమాట. దుమ్మయితే పడుతూనే ఉంటది. కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకుంటానే ఉంటాను నేను. చాలా ఎక్కువ క్లీన్ చేసుకుంటానండి ఇంట్లో అయితే. మళ్ళీ 2 రోజులు ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి క్లీన్ చేస్తా ఉంటాను. ఇదే సరిపోతదనమాట. ఇంకా మామూలుగా ఏంటి అంటే గుళ్ళలోకి మనం పేపర్స్ అలా యూజ్ చేస్తాం కదా! ఆ పేపర్స్ యూజ్ చేయడం వల్ల గూడా ఎక్కువ ఈ బొద్దింకలైతే ఎక్కువ అవుతున్నాయండి. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఆన్‌లైన్‌లో ప్లాస్టిక్ పేపర్ అనమాట. అది బ్యానర్‌లాగా ఉంటది. ఆ పేపర్ అయితే ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి కదా! వాటినైతే ఒక 2 మీటర్లో, 4 మీటర్లో అలా ఎక్కువగానే తెప్పించుకొని అన్నిటికి కూడా ఆ పేపర్సే కట్ చేసుకొని వేసేసుకున్నాననమాట. మనం ఎప్పుడైనా ఇలా క్లీన్ చేసుకునే టైంలో ఒక తడి క్లాత్ వేసి తుడిచేసి, పొడి క్లాత్‌తో తుడిచేస్తే నీట్‌గా అవుతదనమాట. ఇంకా మళ్ళీ పేపర్స్ కొనాలి ఇవన్నీ గూడా ఏమీ ఉండదు. ఈ మధ్య పేపర్స్ గూడా మాకు పేపర్స్ వస్తాయి గానీ, ఇంకా అక్కడే అయిపోతాయనమాట. వేరే వాళ్ళకిచ్చేస్తారు. అందుకని జెప్పేసి నేను ఇవైతే తెప్పించుకున్నాను. పొద్దస్తమానం మా వారిని అడగాలనమాట. పేపర్స్ తీసుకురా అని జెప్పేసి. ఇంకా ఎప్పుడు అయిపోయినవి వేరే వాళ్ళు తీసుకుపోయినారనే చెప్తా ఉంటాడనమాట. ఇంకా ఎందుకు తనని అడుక్కోవడం అని జెప్పేసి ఇవైతే తెప్పించుకున్నాను. ఇంకా ఖచ్చితంగా నా కిచెన్‌లో అయితే ఒక బుద్ధుడు ఉంటాడండి. తర్వాత ఒక అది ఉంటది కదా! గడియారము, క్లాక్ అయితే పెట్టుకుంటాననమాట. ఎందుకంటే ఎప్పుడు ఎంత టైం అయింది, ఏంటి, ఎంత స్పెండ్ చేస్తున్నాననేది చూసుకుంటా ఉంటాను నేను. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ కూడా పెట్టుకుంటాను. దగ్గరలోనే పెట్టుకుంటాననమాట. ఏదైనా చి చికెన్ గానీ ఇలాంటివన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయరే యూజ్ చేస్తాను. నార్మల్‌గా ఏంటంటే పల్లీలు అలా వేయించుకోవడానికి చాలా టైం పడతది కదా! కానీ నేను ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో 5 మినిట్స్‌లోనే నీట్‌గా లోపలి వరకు వేగేలాగా క్రంచీగా ఉండే పల్లీలైతే ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను. ఒక హాఫ్ కేజీ అలా ఒకసారి చేసి పెట్టుకున్నామనుకోండి, చట్నీలకి అందుకు చాలా బావుంటదనమాట. ఒకప్పుడేంటంటే బొద్దింకలకని జెప్పేసి ఆన్‌లైన్‌లో అయితే తెప్పించుకున్నాను కానీ అంత వర్క్ ఏమి అవ్వలేదండి. కాకపోతే నేను డైలీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత కిచెన్ అంతా గూడా క్లీన్ చేసుకుంటా ఉంటే అవే పోయాయన్నమాట. లక్ష్మణ రేఖ ఉంటది గదా! ఆ లక్ష్మణ రేఖకు కూడా చాలా పనిచేసింది నాకైతే. మరీ వందలు వందలు పెట్టి మనం ఏదైనా తెప్పించుకున్నా గూడా అంత వర్కౌట్ అవ్వట్లేదు నాకైతే. ఇంకా అందుకని చెప్పేసి లక్ష్మణ రేఖ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో క్లీన్ చేసుకుంటా ఉంటాను నేను. ఇంకా అక్కడే లక్ష్మణ రేఖ అలా గీసాననుకోండి తొందరగా చనిపోతున్నాయి. ఇంకా ఈ మధ్య అయితే ఎక్కువగా లేవండి. చాలా వరకు చాలా తగ్గిపోయాయి. ఇంకా డైలీ అయితే ఒకటి రెండైనా కూడా చూస్తున్నాను కానీ ఇప్పుడైతే అస్సలు అవి కూడా కనిపించట్లేదు నాకు. ఏదైనా క్లీన్ చేసేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేయం కదా! అట్టపెట్టెలు అవి ఉంటాయి కదా! వాటికే ఎక్కువగా పడతాయండి. మనము మామూలుగా ఏంటి అంటే వీటికి వేస్తాం కదా పేపర్సు, వాటికి కూడా చాలా ఎక్కువగా పడతాయన్నమాట అవి. అట్టపెట్టెలుంటే ఇంకా ఎక్కువ వాటిలో అయితే ఇంకా ఇల్లుగా మార్చుకుంటాయన్నమాట అవి. అందుకని చెప్పేసి అట్టపెట్టెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కిచెన్‌లో అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. వాటన్నిటిని కూడా బయట ఏవైనా పనికిరానివి గానీ లేదా అవన్నీ కూడా తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా బయటైతే పడేసేయాలి. తర్వాత ఏంటంటే మనం ఏదైనా కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇంకా వాటిని తీసి అట్టపెట్టెలు తీసి పెట్టలేం కాబట్టి నేను అవన్నీ కూడా హాల్‌లో అయితే పైన పెట్టుకున్నాననమాట. ఇంకా వాటికి హాల్‌లో అయితే ఎక్కువగా ఉండవు కాబట్టి కిచెన్‌లోనే ఎక్కువగా ఉంటాయండి. వాటిలోనే ఎక్కువుంటాయి. అందుకని చెప్పేసి నేనేంటంటే హాల్‌లో అయితే పెట్టుకున్నాను నేను. నిమ్మకాయ ఇవన్నీ ఉప్పు అవన్నీ వేసి క్లీన్ చేసుకుంటాను కదా! ఎప్పుడైతే మురికైతాయో మళ్ళీ కూడా మార్చుకుంటూ మళ్ళీ అవి వేసుకుంటూ ఉండాలనమాట.
ఒకప్పుడు ఏంటంటే నా కిచెన్ క్లీనింగ్ అంటే మొత్తము తీసేసి, మొత్తం కడిగేసి, ఆ తర్వాత 2, 3 రోజులు మనిషిని కాలేకపోతుంటి. అందుకని చెప్పేసి ఈ మధ్య ఎంత వీలైతే అంత తక్కువ పెట్టేసుకొని, ఆ తర్వాత ఇలా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా, హాల్ క్లీన్ చేసుకుంటున్నా, బయట క్లీన్ చేసుకుంటున్నా, ఒక్క రోజులైనా చేసుకుంటున్నాననమాట. అంత ఇబ్బంది ఏమి అనిపించట్లేదు నాకు. ఇంకా ఎప్పుడు ఆయిల్ అయిపోయినా వాటిని క్లీన్ చేసుకోవడం, ఎప్పుడు పప్పులు, ఉప్పులు అయిపోయినా గూడా వాటిని క్లీన్ చేసుకోవడం అలా చేస్తా ఉంటే, మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అలా దుమ్ము పైనున్నది క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత అన్నీ పెట్టేసుకోవడమే. ఇవి ఇంకా వీటిని గూడా క్లీన్ చేసేసుకొని, ఊకే దుమ్ము పట్టింటాయి గదా! వాటిని ఒకసారి క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. రెగ్యులర్‌గా మనం క్లాత్ పెట్టి ఈ టైల్స్ తుడిచినా గూడా మరకలు అలానే ఉండిపోతాయి. అందుకని జెప్పేసి నేను 5, 6 నెలలకు ఒక్కసారైనా గూడా మొత్తం సామానంతా గూడా బయట పెట్టేసి, ఆ తర్వాత సోప్ వాటర్‌తో అయితే ఎక్కువ నీళ్లు వేసి కడుగుతాను. మనం క్లాత్‌తో తుడిచినా గూడా అంత మురికి పోదండి. అందుకని జెప్పేసి నేను వాటర్ వేసేసి అంతా గూడా క్లీన్ చేసుకుంటాననమాట. ఇంకా మనము బాక్సులు పెట్టేటప్పుడు లక్ష్మణ రేఖ అంతా కూడా చివర్లకు ఉంటుంది కదా, మొత్తం గోడలకు చివర్లకు అలా కనిపించకుండా పెడతానన్నమాట. ఇంకా అలాంటప్పుడు ఇలా చీమలు ఇలాంటివన్నీ కూడా ఎక్కకుండా అలా ఉంటాయి. నేను లక్ష్మణ రేఖ ఎక్కడ చూడు ఎక్కువగా యూజ్ చేస్తానండి. అది కూడా వారలు ఉంటాయి కదా బాక్సులకు, అలా వారలు ఉంటాయి కాబట్టి వెనక వైపు అయితే మొత్తం కూడా గీస్తానన్నమాట. అలా గీయడం వల్ల కూడా ఈ మధ్య చాలా వరకు బొద్దింకలైతే తగ్గాయి. చీమలు గుడక పట్టడం కూడా చాలా వరకు తగ్గాయన్నమాట. ఇంకా ఇక్కడ మొత్తం కూడా నేను సామాన్లు పెట్టుకుంటాను. అది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత హాల్ దగ్గరికి వెళ్ళి, హాల్‌లో కూడా ఏంటంటే బెడ్‌షీట్స్ అవన్నీ కూడా సర్దడం అలాంటివన్నీ కూడా చేస్తాననమాట. కిచెన్‌కే బోలెడంత టైం పడతది. ఇంకా మధ్యాహ్నం నుంచి హాల్ అయితే క్లీన్ చేస్తాను. ఈవినింగ్ టైం కల్లా కూడా మొత్తం అయిపోతది కదా! ఇంకా హాల్‌లో కూడా ఇలానే చేసుకుంటాను. ఈ మధ్య సీడ్ కలెక్షన్ అయితే ఎక్కువగా చేస్తున్నాననమాట. ఏమైనా పండిపోయినవి ఉంటే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను, నేను వేద్దాము అని చెప్పేసి. ఇలా అయితే ఉందండి. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అన్నట్టు టిప్స్ కూడా చాలా బాగున్నాయి కదా! మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.